ఆయన చనిపోయినట్టు కదా. నింగికెగసిన పాటల కెరటం, ఊహల పల్లకిలో ఊరేగించిన పాట ఇవాల్టికి తెలుగు ప్రేక్షకుల నాలుక మీద ఆడుతూ ఉంటుంది. దేశం మనదే, తేజం మనదే గీతం ప్రతి జెండా పండగ నాడు తెలుగు వారిని పలకరిస్తుంది. సో ఆయన పాట రాసింది కులశేఖర్ గారే. ఆయన ఒక అనామక స్థితిలో కుప్పగూలిపోయినట, ఒక రోడ్డు మీద కుప్పగూలిపోతే ఎవరో చూసి గాంధీ హాస్పిటల్కి ఏమో తీసుకపోతే అక్కడ ఎవరో నర్సు గుర్తుపట్టి, అరే ఈయన రైటర్ కులశేఖర్ గారు కదా అని వారు కదా అని చెప్పి గుర్తుపడితే అప్పుడు విషయం బయటకు వచ్చింది. ఎంత ఘోరం చూడండి. ఎంత అద్భుతమైన పాటలు రాసిన ఆయన చివరికి పాటల పల్లెకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం అంటూ మనసును ఆహ్లాదించే సాహిత్యమైన, రాను రానంటూనే సిన్నదో అంటూ హుషారెత్తించే పాటలైనా, ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల లాంటి ప్రణవ గీతమైన, ప్రియతమా ఓ ప్రియతమా ప్రేమ రాగమైన, ఇలా తెలుగు సినీ పాటల పూదోటలో 10 కాలాల పాటు నిలిచే కవితాక్షరాలను పండించిన ప్రముఖ గేయ రచయిత కులశేఖర్. ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించిన ఆయన మరణం సినిమా కథను తలపించడం విషాదం. సో ఆయన ఏజ్ కూడా పాపం 53 సంవత్సరాలే. అమీర్పేట్ రోడ్డు మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి కుప్పగూలిండు అంటూ సోమవారం ఉదయం స్థానికులు 100 నెంబర్కు సమాచారం ఇచ్చారట. అమీర్పేట్ రోడ్డు పైన సంఘటనా స్థలానికి పోయిన పంజాగుట్ట పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగానే కేసు నమోదు చేసుకొని 108 సహాయంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించినట్టు సమాచారం. అదే రోజు రాత్రి చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అనామక శవంగానే మార్చురికి తరలిస్తున్న సమయంలో గాంధీ ఆసుపత్రిలో పనిచేసే ఒక నర్సు ఆయన్ను ప్రముఖ పాటల రచయిత కులశేఖర్గా గుర్తించారట. వాహ్, ఎంత అసలు అంటే మరి వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోయారు, ఫ్రెండ్స్ ఏమైపోయినరు. అలా కులశేఖర్ మరణ వార్త వెలుగులోకి వచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు ఆయనకు శస్త్రచికిత్స జరిగిందట, ఆపరేషన్ అయిందట. వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడంతో మరింత అనారోగ్యానికి గురైందట. అదే అతని మరణానికి కారణమని వారంతా భావిస్తున్నారు. కులశేఖర్ స్వస్థలం విశాఖ జిల్లా సింహాచలం. కులశేఖర్ తండ్రి దివంగత టిపి శ్రీరామచంద్రాచార్యులు ప్రముఖ సంస్కృత పండితులు, మహోమహోపాధ్యాయ బిరుదాంకితుడు. తల్లి రంగనాయకమ్మ ప్రస్తుతం సింహాచలంలో ఉంటున్నారు. కులశేఖర్ భార్య విద్యావతి, వీరి కుమార్తె సౌందర్యలహరి, కుమారుడు సరస్వతి చరణ్ తేజ. అనారోగ్య కారణంగా కులశేఖర్ కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉండడంతో భార్య ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం చేస్తూ పిల్లల బాధ్యతను నిర్వర్తిస్తున్నారని బంధువుల ద్వారా తెలిసింది. వారంతా మంగళవారం కులశేఖర్ భౌతికాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వార్త తెలిసిన వెంటనే వైజాగ్లోని 3 సోదరులు నగరానికి బయలుదేరినట్లు కులశేఖర్ బంధువు గోపాల్ చెప్పారు. సో నిజంగా ఎంత ఘోరం చూడండి, ఎంత గొప్ప పాటలు రాసిండు ఆయన. చిత్రం, జయం, నువ్వు నేను, అసలు ఇన్ని, జై, మురుగరాజు, వసంతం, ఘర్షణ, సంతోషం, బొమ్మరిల్లు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అమ్మాయి బాగుంది, ఎన్నో సినిమాలు ఆయన పాటలు రాసిండు. ప్రేమలేఖ రాశా సినిమాకు ఆయన దర్శకత్వం వహించిండు. సినీ గేయ రచయితగా చేతి నిండా అవకాశాలతో ఆకాశంలోని తారాజువ్వలా వెలుగొందుతున్న కులశేఖర్ జీవితం 2013 తర్వాత ఒక్కసారిగా తలకిందులైంది. అందుకు కారణం ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఆశించినంతగా ఆడకపోవడమే కులశేఖర్ను మానసికంగా కుంగదీసింది. అదే సమయంలో కొన్నాళ్ల పాటు ఆయన కోమాలోకి పోయిండట. కోలుకున్నాక కూడా కొద్ది రోజులు మనుషులను గుర్తుపట్టలేకపోయిండట. తర్వాత సాధారణ స్థితికి వచ్చినా ఇదివరకటిలా పాటలు రాయలేకపోయారని స్నేహితులు చెబుతున్నారు. కాకినాడలోని ఒక దేవాలయంలో శటగోపం దొంగిలించాడు అన్న ఆరోపణతో కులశేఖర్ జైలు జీవితం కూడా గడిపిండట. అయితే తనకు ఏ పాపం తెలియదని, గిట్టని వారు తన మీద నేరాన్ని మోపారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ పైన పాటల అవకాశాల కోసం ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. దాంతో మరింత కుంగుబాటుతో బాధపడుతున్న క్రమంలో కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరమయ్యారు. తన పాటలతో కోట్ల మందిని అలరించిన ఆయన ఒక అనామకుడిగా కన్నుమూశారు. కులశేఖర్ అంత్యక్రియలు బుధవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగబోతున్నాయి. ఇక అందరూ వస్తారా, ఎవరి ఇల్లుగా డైరెక్టర్లు, పెద్ద పెద్ద సినిమా హీరోలు, కులశేఖర్ నాకు ఆ పాట రాసిండు, ఈ పాట రాసిండు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు అని మాట్లాడతారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడన్నా ఒక ఆదుకునే ప్రయత్నం చేసిరా? కోట్ల రూపాయల పారితోషికం ఇప్పుడే చదివినాం కదా. చిరంజీవులు, వెంకటేశులు, నాగార్జునలు ఎక్కడ పోతారు వీళ్ళంతా ఈ సమయంలో? ఇండస్ట్రీ అంటే మళ్ళీ మాదే ఒక కుటుంబం, మేమంతా ఒక కుటుంబం, మళ్ళీ దానికి మా అని పేరు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అవసరానికి 6 రోజులు వాడుకుంటారు, కథం అయిపోయింది.